ఏమో వేదాంత విషయం అనుకోండి. వేదాంతంలో అద్వైతమని, విశిష్టాద్వైతమని, ద్వైతాద్వైతమని, కేవలాద్వైతమని అనేక రకాల వేదాలు ఉన్నాయి. ఈ వేదాలు ఏమిటయ్యా అంటే పరమేశ్వరునికి, జీవునికి, జగత్తుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిరూపించడంలో పూర్వకు వచ్చినటువంటి యొక్క శృతుల అర్థ ప్రతిపాదనమే ఈ యొక్క భేదం. ఆ వేదానికి పక్కకు పెడదాం. మనం వేదం తెలుగు వెళ్ళాల్సిన పని లేదు. జగద్గురుత్వాధికృతం అన్నాడు. జగద్గురువులుగా ఈనాడు పిలువబడుతున్నటువంటి యొక్క పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే పూర్వమే జగద్గురుత్వము. అందుకొరకే లోకారాధ్యులు అని వీళ్ళకు పేరు. లోకుల చేత ఆరాధింపబడేవారు అని ఒక అర్థం చెప్పచ్చు, లోకులను ఆరాధించడి వారు అని ఒక అర్థం చెప్పచ్చు. లోకులను ఆరాధించడం ఏమిటండి అంటారా అంటే లింగ గర్భం జగత్సర్వం, జగత్త దృశ్యమాన దృశ్యాదృశ్య ప్రపంచమంతా కూడా లింగ గర్భంలో ఉంది. అటువంటి లింగాన్ని అర్చిస్తాడు కనుక లోకారాధ్యుడు అని కూడా చెప్పవచ్చు. లోకారాధ్యపదం మనకు పూర్వం నుంచి వాడబడుతున్నటువంటి ఒక